బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వరుస సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నిన్న హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేటీఆర్ దాదాపు 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. నిన్నటి భేటీతో ఇంకా సస్పెన్షన్ వీడనే లేదు. అప్పుడే మరోసారి భేటీ అవ్వడం కీలకంగా మారింది. కాసేపటి క్రితం హరీష్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎందుకు భేటీ అయ్యారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హరీష్ రావు గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆయన పార్టీ వీడుతారంటూ కూడా సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. సొంత పార్టీ పెడతారంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను బీఆర్ఎస్ పార్టీలోనే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని ఇటీవల హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ను నాయకుడిగా ప్రకటిస్తే స్వాగతిస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడంతో జోరుగా చర్చ సాగుతోంది. కడప జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకి పాల్పడింది. రామ్మోహన్ రెడ్డి అనే కానిస్టేబుల్ ప్రేమ చెంటను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అనిల్ అనే వ్యక్తి కానిస్టేబుల్ ఇద్దరు కలిసి జంట ఫోటోలు తీసి వారి తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించారు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఇద్దరు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్గొన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మన్నూరు సిఏ గారు కానీ తర్వాత మన టెక్నికల్ టీం వాళ్ళు, అన్నమయ్య టెక్నికల్ టీం వాళ్ళు కానీ, సైబర్ సెల్ వాళ్ళు కానీ, తర్వాత మన్నూరు పోలీస్ స్టేషన్ టీం అంతా చాలా మంచి పని చేశారు. ఈ కేసుని పర్సనల్గా తీసుకొని ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి మంచి పని చేశారు. వాళ్ళకి కూడా ఈ కేసులో ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ కీర్తి. అయితే కడపలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అయితే అరాచకాలు తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకి పాల్పడిందనే సంగతి అయితే తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఓ కీచుకొడుగా ఆయన వ్యవహరించిన విషయంకి వస్తే అయితే అతను ఏదైతే కానిస్టేబుల్ గా ఉన్నాడో ఆ యువతి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్న కూడా పూర్తిస్థాయిలో అయితే ఆరోపణలు వస్తున్నాయి కీర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టరేట్కు కారులో వెళ్తున్న ఆయన మార్గం మధ్యలో బస్ ఎక్కారు.
ఆర్టీసీ బస్సులో సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించారు. పంచగుట్ట నుంచి లక్డికపూల్ వరకు బస్ ప్రయాణం చేస్తూ వారు ఇతర ప్రయాణికులతో పాటు మహిళలతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నట్లు పొన్నం గుర్తు చేశారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలు, అవసరాల నిమిత్తం ప్రయాణించేవారు ఈ పథకంలో ఎంతో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడిన మంత్రి వారి అభిప్రాయాలను స్వయంగా వినడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి పొన్నం అన్నారు. అంటే అప్పుడు ఏమైందంటే అందరు కావాల్సుకొని గట్టిగా పట్టిగా ఎక్కారు. ఇప్పుడు కొంత బస్సులో వేస్తున్నాము ప్లస్ అప్పుడేంటంటే అప్పుడేమో అందరూ వరకు ఎక్కువ ఊరికే. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. లింగంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో భూ తగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఉదయం పొలం వద్ద రెండు వర్గాల వారు గొడవకు దిగగా గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ్మ, ఆమె భర్త నారాయణ రెడ్డిపై వేట కొడవళ్లతో దాడి జరిగింది. ఈ దాడిలో ముత్యాలమ్మ అక్కడికక్కడే మరణించగా నారాయణ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రాప్తాడు మండలం గంగులకుంటకు చెందిన పొలం విషయంలో ఇరు వర్గాలకు గత కొంతకాలంగా గొడవలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయని, మరో వర్గం వారు కొడవళ్లతో దాడి చేయడం వల్ల ముత్యాలమ్మ, ఆమె భర్త నారాయణ రెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. మరో వర్గం వారికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. ఎస్పీపీ అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో చోటు చేసుకున్న జంట హత్యలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే లింగంపల్లి క్రాస్ రోడ్స్ లో సమీపంలో భూ తగాదాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ అయితే జరిగింది కీర్తి. ఈ ఘర్షణ కాస్త హత్యాకాండగా కూడా మారింది. అయితే ఉదయం పొలం పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ఘర్షణ మొదలైందని మనకు తెలుస్తుంది కీర్తి. అయితే గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ్మ, భర్త నారాయణ రెడ్డిపై మరో ఇతర వర్గానికి చెందిన వారు వేటకొడులతో వారిపై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది కీర్తి. అయితే ఈ దాడిలో ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడిన నారాయణ రెడ్డి చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈ ఘటన కేంద్రంగా గుమ్మలకుంట గ్రామానికి చెందిన భూమి వివాదమే పోలీసులు అయితే ప్రాథమికంగా వెల్లడించారు. అయితే మనం డిఎస్పీతో మాట్లాడగా గత కొన్ని నెలలుగా రెండు వర్గాల మధ్య భూ పరంగా విభేదాలు అయితే కొనసాగుతున్నాయని అయితే ఆయన చెప్పడం జరిగింది. అనేక సార్లు గ్రామ స్థాయిలో మాట్లాడేందుకు ప్రయత్నించిన సమస్య పరిష్కారం కాలేదని అయితే ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం రెండు వర్గాల మధ్య ఎదురెదురైన క్రమంలో ఒకసారిగా మాటల యుద్ధం అయితే జరిగింది. తర్వాత పరస్పరం దాడులు వరకు వెళ్లే పరిస్థితి అయితే జరిగింది. ఈ క్రమంలోనే వేటగొడవలతో దాడికి దిగి ఘర్షణలో ముత్యాలమ్మను, నారాయణ రెడ్డిని వాళ్ళు దాడి చేయగా మృతి చెందడం జరిగింది. అయితే మరోవైపు ప్రత్యర్థి వర్గానికి చెందిన కొంతమందికి కూడా తీవ్ర గాయాలైనట్టు సమాచారం అయితే ఉంది కీర్తి. అయితే హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అయితే గాయ పరిస్థితిని ఆసుపత్రిలో వైద్యులు పరిశీలిస్తున్నారు కీర్తి. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు కీర్తి. మిగతా నిందితుల కోసం గాలింపు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే డిఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు ఏంటి అని దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నట్లు, రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది. పోలీసులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయితే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసులు బలగాలను అయితే ఇక్కడికి
దింపారనే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ ఘటన అనంతరం గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. అయితే స్థానిక ప్రజలంతా భయభ్రాంతులకు గురి అయినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే అధికారులు ప్రజలను శాంతి పాటించాలంటూ ఎవరు చట్టాన్ని చేతులకు తీసుకొని ఇలాంటి చర్యలు పాల్పడకుండా అంటూ హెచ్చరించిన పరిస్థితి ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహీంద్రా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్లోని స్టోర్ రూమ్లో మంటలు చెలరేగాయి. ప్లాంట్ నుంచి దట్టమైన పొగలు వెలువడడంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిశ్రమలోని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పినా అదుపులోకి రాకపోవడంతో జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖకు చెందిన 3 ఫైర్ ఇంజన్లు, పరిశ్రమలోని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో నైట్ షిఫ్ట్ కార్మికులు, ఉద్యోగులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో నష్టాన్ని పరిశ్రమ సిబ్బంది అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్న వేళ రైతన్నలకు గుబులు పట్టుకుంది. అకాల వర్షాలతో తాము పండించిన పంట ఎక్కడ తడిసి ముద్దవుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. బైన్సా డివిజన్ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షిస్తున్న కాంటాలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంటను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. సంబంధిత అధికారులు త్వరగా తూకాలు వేసి తమని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పహల్గాం ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 ఐసీఎస్ అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్కు వచ్చిన ఐసీస్ సభ్యులు అబ్దుల్లా ఫరాజ్ షేక్ ఆలియాస్ డైపర్ వాలా తహ్లా ఖాన్లను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద వీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఇరిగేషన్ బ్యూరో అధికారులు అడ్డుకున్నారు. ఐసీఎస్ స్లీపర్ సెల్ విభాగంలో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం 2 నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహిళా శక్తిని ప్రేరణగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వి హర్డ్ ఉన్ యాక్సిలేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మహిళా స్టాళ్లను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తిని ఎప్పుడు గౌరవిస్తుందని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. 5,200 కోట్లను మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చామని, ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఇందిరాగాంధీదని కితాబు ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి. మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ, మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి 10 సంవత్సరాలు యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి
మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే ఈ దేశానికి ఆదర్శం. మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి తిరుమలలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ తిరుమల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో పరిసరాల పరిశుభ్రతపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రతిజ్ఞ చేయించారు. టీటీడీ చేపడుతున్న స్వచ్ఛ తిరుమలకు సహకరించాలని కోరారు. వేసవి సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుందని తెలియజేశారు. మంచినీటి వసతి, షెడ్లు, కూల్ పెయింట్ తదితర కార్యక్రమాలు చేపట్టామన్నారు. దుకాణాలకు వచ్చే భక్తుల కోసం స్థానిక వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ రహిత వస్తువులు ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ, అలానే చాలా మంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలా మంది. వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం. అలానే రెగ్యులర్ గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వాములు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు. మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మీ అందరికి కూడా తెలుసు, తిరుమలలో ఎప్పుడు కూడా 24 hours కూడా రకరకాల బ్యాచ్లతో ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారు పేరు. అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ చార్ధామ్ యాత్రలో భాగమైన ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ వద్ద పెను ప్రమాదం సంభవించింది. ఎయిమ్స్ రిషికేశ్ హెలీ ఎయిర్ అంబులెన్స్ ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఓ వైద్యుడు, కెప్టెన్, వైద్య సిబ్బంది మొత్తం 3 ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.